గవర్నమెంట్ వాడుకుంటానికి ఏమన్నా దొంగతనం? మున్సిపాలిటీ వాళ్ళు కట్టిన మూత్రశాలలు అవి వాటికి ఆడడం కరెంటు వైర్లు, మూత్రశాల కరెంటు వైర్లు, అవి మూత్రం పోవడానికి పోకుండా కరెంటు వైర్లు. మళ్ళీ ఇక్కడ జాలి, ఇటు నల్ల పక్కలు నీళ్ళు నిండితే వర్షం అది నల్ల వచ్చినప్పుడు మళ్ళీ ఆ నీళ్ళలో పోతాయి పైపులకు, మళ్ళీ నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ తాగే నీళ్ళలో పోతున్నాయి. అది ఎంతవరకు కరెక్టు? అది దాని అర్థం లేదు, దీన్ని పనిచేసే విధానం ఇది కరెక్ట్ లేదు. మన కరెంటు ఏఈ గారికి నమస్కరించి, ఈఓ గారికి, దీని మున్సిపాలిటీ సిబ్బంది వీళ్ళంతా దీన్ని సహకరించి శుభ్రపరచగలరు. వచ్చే వర్షాకాలం ఇబ్బంది అవుతుందని కోరుతున్నాం. అది నీళ్ళు ఎక్కువై మున్సిపాలిటీ ఆఫీసులకే పోతున్నాయి, నీళ్ళు మున్సిపాలిటీ ఆఫీసులకే పోతాయి. హైవే రోడ్ దాటి ఆ పరిస్థితి ఉంది. దాని సరైన చర్య తీసుకోగలరు. వర్షం పడ్డ ప్రతిరోజు బస్సులు ఆ మూత్రం నీళ్ళకి మనుషులు పోవడం అది జరుగుతుంది. దయచేసి దీన్ని సహకరించగలరు. మున్సిపాలిటీకి అతి దగ్గరలో ఉన్న నల్ల రంధ్రం నుంచి నీళ్లు ప్రజలు తాగేదానికి ఇబ్బందిగా ఉన్నది. ప్లస్ పక్కన కరెంటు వాళ్ళు ఈ రోడ్డు మీద జాలి పెట్టి, రోడ్డు మీద స్తంభాలు పెట్టి, రోడ్డు మీద ట్రాన్స్ఫారాలు పెట్టి ప్రజలకు ఇబ్బంది జరిగే విధంగా ఉన్నది. ఇక్కడ మోరీలు ఈ రోజుకు రోడ్లు వెడల్పు అవుతూ ఉంటే రోజుకు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. ఇది కరెక్ట్ చూడండి, ఇది నల్లది, అది మోరీ తీసిండు. ఈ మోరీ ఎక్కడున్నది? మోరీ మీద ట్రాన్స్ఫారం పెట్టడం వల్ల నడిగి రోడ్డు మీద మోరీ మీద పెట్టి నల్ల మున్సిపాలిటీ వాళ్ళు తీయడానికి, మోరీలు తీయడానికి ఇబ్బంది ఉండి ఈ వైర్లలో వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వర్షం పడితే ఈ వర్షానికి ఇక్కడ రోడ్లు మొత్తం జామ్ అయిపోయి ప్రజలకు అవతల హై స్కూల్కు పోయే పిల్లలకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఈడ రోడ్డు మీద ఈ హై స్కూల్కు పోయే దారి మీద ఈ పక్కనే మన మున్సిపాలిటీకి రోడ్డు